లాయర్‌గా ఉన్నారు. న్యాయ వృత్తిలో ఇప్పుడు అందరికి అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. ప్రత్యేకమైనటువంటి ఒకే ఒక అనుమానం ఏంటంటే, ఆల్రెడీ ఇన్ని కేసుల్లో, ఇన్ని ఈడీ కేసులు గానండి, ఇన్ని వీటిల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, బెయిల్ మీద ఉన్న వ్యక్తి మరొక ముద్దాయిని వెళ్లి పలకరించే ఆవశ్యకత ఉందా? అసలు ఆ వెసులుబాటు ఉందా అని చెప్పి చాలా మంది ఈ రోజున సోషల్ మీడియాలో అదొక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఒక న్యాయవాదిగా మీ విశ్లేషణ ఏంటి దాని మీద? ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళంతా బెయిల్ మీద ఉన్న వాళ్ళే, వైసీపీలో ఉన్న వాళ్ళందరూ బెయిల్ మీద కాబట్టి వాళ్ళంతా కలిసి ఉండకపోతే ఎట్లా? అందుకని వాళ్ళకి ఇంకా అసలు అఫెన్సులతో సంబంధం లేని వ్యక్తులతో వాళ్ళకి సంబంధం లేదు. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతుకుంటున్నారు. బెయిల్ జైలు. సో ఏంటంటే ఇంకా వాళ్ళకి అలాంటి వ్యక్తులు అయితే నచ్చుతారు కాబట్టి ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడు. కానీ ఆ తప్పుల వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఒక్కరిని కలిసినట్టు చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు. ఏమండి, రేపల్లిలో చంపేయబడినటువంటి చిన్న బాబు అమర్నాథ్ గౌడ్, ఆ అబ్బాయిని చంపేసిన దాని తాలూకు కేసు ఎంతవరకు నడిచింది అనేది ఒక ప్రతిపక్ష నాయకుడుగా కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు కదా, వెళ్ళు, సానుభూతి వస్తుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు దొంగలే వెతుకుంటారు తప్ప మంచి వాళ్ళని ఎత్తుకుంటారు తప్ప వేరే మార్గం ఎన్నుకోరండి. ఆయన ఇంకా అసలు ఆ ప్రపంచం నుంచి బయటకు రాలి. నిత్యానంద స్వామి లాగా ఏదో ఒక రోజు తన కోసం ఒక దీవిని ఎంచుకుంటాడు. దానికి అతనే రాజు, అతనే మంత్రి, అతనే అన్ని ఆయనే. కాబట్టి ఏంటంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు నిశ్శబ్ద పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి. నిశ్శబ్ద పోరాటంలో ప్రజలే విజేతలయ్యారు. ఈ రోజు ప్రజలు పనుల్లో పడ్డారు. పనుల్లో నిమగ్నమైనటువంటి ప్రజల్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిస్టర్బ్ కాకుండా చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్న క్రమంలో ప్రభుత్వంతో కూడా సహకరిస్తే 1 సంవత్సరంలో సంచలనాత్మకమైన మార్పులు ఈ రాష్ట్రంలో వస్తాయి. ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పి మళ్ళీ మరొకసారి బల్లగుద్ది చెప్తా ఉన్నాను. అసలు ఆయన ఏ దేశం వెళ్ళినా కూడా ఒక ప్రధానమంత్రి హోదాలో రిసీవ్ చేసుకునే ఆ విధానం ఏదైతే ఉందో మొత్తం తెలుగు జాతికి గర్వపడే విషయంగా నేను చెప్పదలుచుకున్నానండి. అందుకనే కదా మన పవన్ కళ్యాణ్ గారు, భువనేశ్వర్ గారు చేపట్టే ఈ ప్రజా సేవకు సంబంధించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కి సంబంధించి 50 లక్షలు ఇస్తానని ప్రకటించుకున్నారు. ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటే తప్పితే ఈ రాష్ట్రం బాగుపడదని స్వయాన పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈ కూటమి లో నేను మోడీ గారి గురించి ఏమి వ్యాఖ్యానించదలుచుకోలేదండి. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ లో మాత్రం రాష్ట్రం చాలా సురక్షితంగా ముందుకెళ్తుంది అనేది మాత్రం నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. కాకపోతే చిన్న అబ్జెక్షన్ ఏంటంటే సనాతన ధర్మం అని వెనక్కి వెళ్ళిపోకుండా ఆధునిక సమాజంలో మనం ప్రపంచంతో ఎలా పోటీ పడాలనే దానిలో మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎలా లబ్ధి పొందాలి, ఎలా సంరక్షణగా ఉండాలి, అల్టిమేట్ గా తెలుగు జాతి ఎట్లా భద్రతగా ఉండి అభివృద్ధి పదాన ఉంటుంది అనేది ఆలోచించాలని నేను మనం చేస్తున్నాను. కావాలని గ్రామీణ మంత్రిత్వ శాఖని తీసుకున్నారు అన్నప్పుడే ఆయన పెద్ద మనసును అర్థం చేసుకోవచ్చు. అంటే గ్రామాలు బాగుపడితే ఆటోమేటిక్ గా దేశం అంతా బాగుపడుతుందని గాంధీ గారు చెప్పినటువంటి నినాదం ఏదైతే ఉందో అది ప్రాక్టికల్ గా చెయ్యాలని గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకోవడం అనేది చాలా అసలు గ్రేట్ థింగ్ ఇది. సో నేనేమంటున్నానంటే గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాలని ఆధునీకరించే దిశగా పనిచేయాలి. కానీ సనాతన ధర్మం అని ఇవాళ గుళ్ళు గోపురాలు తిరిగితే నిన్ను ప్రేమించే క్రిస్టియన్స్, నిన్ను ప్రేమించే ముస్లింస్, మిమ్మల్ని ప్రేమించే అన్ని మతాల వాళ్ళు ఈ రోజు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాకా వెళ్లకుండా ఉంటే సురక్షితంగా ఉంటాం అనేది నా పర్సనల్ ఒపీనియన్ గా నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే కుంభమేళాలో ఈ రోజు 40 కోట్ల మంది జనాభా వెళ్లి స్నానాలు చేసి వచ్చిన దానిలో తప్పు లేదు. ఏమైనా ఉంటే ఆ జనంలో మనం అన్ని పునీతులుగా తయారై మళ్ళీ నీళ్లలో మునిగి కొత్త ఆలోచనతో బయటికి రావాలనేది మంచిదే, అది సనాతన ధర్మం, ఓకే. కానీ అంతకు మించిన సనాతన ధర్మానికి పోతే ఎక్కడెక్కడో లేని ఆలోచనలు అనుమానాలన్నీ కలుగుతాయనే ఒక చిన్న సంకేతాన్ని నేను గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి నేను మనవి చేసుకుంటాను. దాని లోతుల్లోకి వెళ్లే కొద్దీ అంటరానితనం, కుల వివక్ష, కుల పోరాటాలు, ఉద్యమాలు అవన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, రాష్ట్రంలో లాస్ట్ 5 years లో జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి, లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి స్టేట్ ని మళ్ళీ సర్ప్లస్ లోకి ఎలా తీసుకెళ్లాలి అనే ఆలోచనలే తప్ప మనం ఇంకా వేరే దారులు మన దారి నుండి డైవర్ట్ కాకుండా ఉంటే మంచిది అని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారంటే అది కనివిని ఎరిగినటువంటి సంచలనాత్మకమైన మార్పు. అది
నేను ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో పనిచేశానండి. Right. కానీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఈ రోజు యువరాజ్యం నాయకుడిగా ఉన్న వాళ్ళు ఈ రోజు మొత్తం రాష్ట్ర తెలుగు జాతికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన దానికి చాలా శ్రమ ఉంది. ఆ శ్రమలో మేము కూడా భాగస్వామ్యం అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. సో నేనేమంటున్నానంటే నిన్ను నమ్ముకున్న అన్ని మతాల వాళ్ళు ఈ రోజు నీతో ప్రయాణం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేయడానికి, ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముందంజలో ఉండడానికి ఏం చేయాలి, ఈ అసాంఘిక శక్తులను మళ్ళీ పెరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద 24/7 మనం పనిచేయాల్సిన బాధ్యత ఉందని నేను